హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన కమ్యూనిస్ట్ గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి మే 15, 2026 సందర్భంగా మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను. వినండి. కమ్యూనిస్ట్ గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి స్మృతిలో ఇక వినండి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు, స్వాతంత్ర సమర యోధులు, కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన విశిష్ట వ్యక్తి అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరి తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులుగా తన జీవితాంతం కొనసాగారు. ఆయన మే 1, 1913లో జన్మించినటువంటి ఆయన 72 సంవత్సరాల జీవితాన్ని జీవించారు. రాజకీయాల్లో నిరాడంబరతకు, ఆదర్శ జీవితానికి ప్రతీతిగా నిలిచిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు వారి 41వ వర్ధంతి అంటే ఆయన 1985 మే 15న కీర్తిశేషులయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో ఆయన జీవిత విశేషాలను పరిశీలిస్తే పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులుగా నిలవడమే కాకుండా కుల వ్యవస్థను నిరసిస్తూ అతని అసలు పేరు పుచ్చలపల్లి సుందర్రామరెడ్డిలోని రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్నారు. సహచరులు అతన్ని కామ్రేడ్ పిఎస్ అని పిలిచేవారు. నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారు. స్వాతంత్ర సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుందరయ్య గారి భార్య కూడా సిపిఐఎంలోని ముఖ్య నాయకురాలు. తెలంగాణ ప్రజల పోరాటం, దాని పాఠాలు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఇటువంటి పుస్తకాలు, నివేదికలు రాశారు సుందరయ్య గారు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీదే వెళ్ళేవారు. ఒక మహాసభ సందర్భంగా సభా ప్రాంగణంలో మల విసర్జన చేస్తున్న వ్యక్తులను ఇది తగదని తెలిపిన వినకపోవటంతో తానే స్వయంగా చేతులతో ఎత్తి మల విసర్జన దూరంగా పడవేసిన మహోన్నత వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య గారు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. 1929లో మీరట్ కమ్యూనిస్ట్ కుట్ర కేసులో హైదర్ ఖాన్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కానీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి మద్రాసు వచ్చారు. మద్రాసులో మొదట కామ్రేడ్ కంభంపాటి సీనియర్ను పార్టీ సభ్యునిగా చేర్చుకున్నారు. తర్వాత కామ్రేడ్ సుందరయ్యను సభ్యునిగా చేర్చుకోవడమే కాక తాను అరెస్టు కాబడి దీర్ఘకాలం జైళ్లలో ఉండటంతో కామ్రేడ్ సుందరయ్యను తన స్థానంలో నియమించి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితుడై సుందరయ్య గారు 1930లో తన 17వ ఏట ఉన్నత పాఠశాల ఆ రోజుల్లోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోనూ, ఉప్పు సత్యాగ్రహంలోనూ, సహాయ నిరాకరణోద్యమంలోనూ పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడు. అతన్ని నిజామాబాద్ బోర్డ్సల్ స్కూల్లో ఉంచారు. ఆ సమయంలో అతనికి కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. విడుదలయ్యాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేయటానికి కృషి చేశారు. అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరయ్య భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అప్పటికి ఆ పార్టీ నిషేధంలో ఉంది. 1930 దశకంలో దినకర్ మెహతా, సజ్జద్ జహీర్, ఈఎంఎస్ నంబూద్రిపాద్, సోలీ బాట్లీవాలా ఇటువంటి ప్రముఖ కమ్యూనిస్టు నేతలు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గం సభ్యులుగా ఉండేవారు. సుందరయ్య కూడా వీరితో చేరి క్రమంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి అయ్యారు. అమీర్ హైదర్ ఖాన్ అరెస్టు తర్వాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను పార్టీ కేంద్ర కమిటీ సుందరయ్యకు అప్పగించింది. ఈ సమయంలోనే కేరళకు చెందిన నంబూద్రిపాద్
కృష్ణ పిళ్ళై వంటి నాయకులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నుండి కమ్యూనిస్ట్ పార్టీలోకి మారారు. సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా స్ఫూర్తినిచ్చాడు. 1936లో అఖిల భారత కిసాన్ సభ ప్రారంభించిన వారిలో సుందరయ్య ఒకరు. ఆ సభకు సంయుక్త కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించినప్పుడు 1939 నుండి 1942 వరకు 4 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. 1943లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఎత్తివేశారు. బొంబాయిలో మొదటి పార్టీ కాంగ్రెస్ జరిగింది. తర్వాత రెండవ పార్టీ కాంగ్రెస్ కలకత్తాలో జరిగింది. 2 సార్లు కేంద్ర కమిటీ సభ్యునిగా సుందరయ్య ఎన్నికయ్యాడు. కలకత్తా సమావేశంలో పార్టీ సాయుధ పోరాటంను సమర్థిస్తూ తీర్మానం చేసింది. దీన్ని కలకత్తా థీసిస్ అంటారు. అప్పటి సాధారణ కార్యదర్శి బీటీ రణదవే ఈ తీర్మానాన్ని బలంగా సమర్థించాడు. తత్ఫలితంగా కమ్యూనిస్టు కార్యకర్తలు ఆయుధాలను సమకూర్చుకోవటం ప్రారంభించారు. త్రిపుర, తెలంగాణ, తిరువాన్కూర్ ప్రాంతాల్లో సాయుధ పోరాటాలు జరిగాయి. వీటిలో అత్యంత ప్రముఖమైనది తెలంగాణ సాయుధ పోరాటం. తెలంగాణ పోరాటాలను పరిశీలిస్తే ఆ విధంగా తలెత్తిన పోరాటాల్లో నిజాం పాలన కాలంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ పోరాటానికి ముఖ్యమైన నాయకుల్లో సుందరయ్య ఒకరు. ఆ పోరాటం చివరి దశలో 1948 నుండి 1952 వరకు సుందరయ్య అజ్ఞాతంలో గడిపారు. 1952లో ప్రత్యేక పార్టీ సమావేశంలో మళ్ళీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్టీ అత్యున్నత స్థాయి సంఘమైన పోలిట్ బ్యూరో సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన 3వ పార్టీ కాంగ్రెస్లోనూ, పాలక్కాడ్లో జరిగిన 4వ పార్టీ కాంగ్రెస్లోనూ కూడా కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు సుందరయ్య. తర్వాత అమృత్సర్లో జరిగిన 5వ పార్టీ కాంగ్రెస్లో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలోనే పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 1962లో చైనా భారతదేశం యుద్ధం సందర్భంగా పార్టీ నాయకత్వంలో ఎస్ఏ డాంగే వర్గం భారత ప్రభుత్వాన్ని సమర్థించింది. అంతేకాకుండా చైనా రష్యా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాంగే వర్గం రష్యాకు అనుకూలమైన పందాను సమర్థించింది. అయితే పిసి జోషి, రణదివే వంటి నాయకులు ఆ వర్గం ఈ విధానాన్ని రివిజనిస్ట్ మార్గంగా భావించింది. డాంగే వర్గాన్ని లెఫ్టిస్టులని, రణదివే వర్గాన్ని రైటిస్టులని అన్నారు. లెఫ్టిస్ట్ వర్గంలో ఉన్న ప్రముఖ నాయకుడైన సుందరయ్య గారు అమృత్సర్ సమావేశం సమయంలో పార్టీ నాయకత్వంలో అదే డాంగే వర్గం దృక్పథాన్ని వ్యతిరేకిస్తూ తన బాధ్యతలన్నింటికీ రాజీనామా చేశాడు. 1962 నవంబర్లో చైనా యుద్ధం సమయంలో సుందరయ్యను అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజల పోరాటం దాని పాఠాలను పరిశీలిస్తే దాన్ని నివేదికగా సుందరయ్య అప్పటి పరిస్థితులను, పార్టీ విధానాలను, పోరాట క్రమాన్ని విశదంగా విశ్లేషించారు. సుందరయ్య గారు తయారు చేసిన ఆ నివేదికను భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ 1972 డిసెంబర్ నెలలో విడుదల చేసింది. ఈ విధంగా విభేదాల ఫలితంగా అక్టోబర్ 1964 నవంబర్లో జరిగిన 7వ పార్టీ కాంగ్రెస్లో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయింది. అందులో లెఫ్టిస్టులు అనబడేవారు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పేరుతో కొత్త పార్టీగా ఏర్పడ్డారు. దాన్నే సిపిఐఎం అన్నారు. ఆ పార్టీకి సుందరయ్య సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సమావేశం జరిగిన కొద్ది కాలంలోనే భారత జాతీయ కాంగ్రెస్ పాలనలో ఉన్న భారతదేశ ప్రభుత్వం అనేక సిపిఐఎం నాయకులను అరెస్ట్ చేసింది. సుందరయ్య కూడా అలా అరెస్ట్ అయిన వారిలో ఒకరు. 1966 మే వరకు నిర్బంధంలో ఉన్నారు. 1975 నుంచి 1977 సంవత్సరాల మధ్యకాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని ప్రకటించినప్పుడు అరెస్టును తప్పించుకోవడానికి కోసం సుందరయ్య మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళారు. 1976 వరకు సుందరయ్య గారు సిపిఐఎం పార్టీ సాధారణ కార్యదర్శిగా అవిచ్ఛిన్నంగా కొనసాగారు. 1976లో ఎమర్జెన్సీ కొనసాగుతున్న సమయంలో పార్టీలో పొడసూపుతున్న రివిజనిస్ట్ భావాలను వ్యతిరేకిస్తూ సుందరయ్య సాధారణ కార్యదర్శి పదవికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం అనే దాని మీద పరిశీలిస్తే 1952లో సుందరయ్య గారు మద్రాసు నియోజకవర్గం నుండి పార్లమెంటు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్లో కమ్యూనిస్టు వర్గానికి నాయకుడయ్యారు. తరువాత రాష్ట్ర శాసనసభకు ఎన్నికై 1967 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగారు.
మళ్ళీ కొంతకాలం విరామం తర్వాత 1978లో శాసనసభకు ఎన్నికై 1983 వరకు శాసనసభ సభ్యునిగా ఉన్నారు. తను మరణించే సమయానికి సుందరయ్య ఆంధ్రప్రదేశ్లో పార్టీ సాధారణ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు. వారి భార్య లీలా సుందరయ్య కూడా సిపిఐఎం పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు. సుందరయ్య గారు 1985 మే 19న 41 సంవత్సరాల క్రితం మరణించారు. ఈ 2026 మే 15 నాటికి వారి 41వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు గాంధీ పుచ్చలపల్లి సుందరయ్య ఆయన స్మృతిలో ఆయన జీవిత విశేషాలను మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.